దగ్గరికి వెళ్ళి తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, టోపీ తీసి తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం చేస్తున్నారని చెప్పని వాళ్ళెవరి గురించి ఎందుకంటే నెత్తి మీద చూస్తారు, శాల్యూట్ కొడతారు, బంగారంలా కడుపులో పెట్టుకుంటారు ప్రజలు. వాళ్ళందరినీ మీరు దుర్మార్గుల్ని మంచి పోలీసులని అందరిని ఒకటే ఘాటును కట్టేసి మేమంతా అంటే ఎట్లా సార్? జరగదు. జైపాల్ గారు ప్రశ్నిస్తారు సార్. వారు ఏమంటారంటే నాని గారు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా పోలీసు వ్యవస్థ ఆధారితంగా పనిచేసేవారు మీరు అన్నట్లు సొంతంగా ఇష్టం వచ్చినట్లు పనిచేయరు. చూడండి నవ్వుతున్నారు, వెనకాల ఉన్న విలేకరులు కూడా నవ్వుతున్నారు ఈ మాట. సొంతంగా మొత్తం ఎవరి మీద ఆధారపడరంట, సొంతంగా ఇష్టం వచ్చినట్టు పనిచేయరంట, దానికి రూల్స్ ఉంటాయంట. కాబట్టి ఇక్కడ వేస్తాము అక్కడ వేస్తామని మాట్లాడటం సబబు కాదంట. అంటే నాకు తెలిసినంత వరకు ఊరికి సదా చెప్తున్నా, ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాగానే పామర్లో అప్పుడున్న ఎస్పీ గారు డిఐజీ గారు కలిసి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పోస్టింగ్ ఇచ్చారు. అతను జాయిన్ అయ్యారు. వారు జాయిన్ అయ్యాక వెంటనే అతను ఖాళీ ఎందుకు చేయించారు? ఏం తప్పు జరిగిందని? చెడ్డోడైతే అక్కడ పోస్టింగ్ ఎందుకు వేశారు? చివరికి వేరే మంత్రి గారు పోట్టాడి తీసుకెళ్లి 4 జిల్లాల అవతలు వేసుకున్నాడు కదా, దాన్ని ఏమంటారు నాకు తెలియదులేండి. మీరు చిలకలపూడిలో ఉండంగానే తాలూకాలో 2014లో కూటమి ప్రభుత్వం కుల రవీంద్ర గారు, అంటే నీకు గుర్తు చేయడం కోసం చెప్తాను, కుల రవీంద్ర గారు మంత్రి అవ్వంగానే 14లో ఒక సిఐ గారిని, ప్రస్తుతం పశ్చిమ గోదావరిలోనో తూర్పు గోదావరిలోనో అక్కడ ఉన్నట్టున్నారు వారు, లేకపోతే ఆ కోనసీమలోనో, వారు మచిలీపట్నం తాలూకాలో పోస్టింగ్ రాగానే వారిని జాయిన్ అవటానికి వీల్లేదు, జాయిన్ అయ్యాటానికి వీల్లేదు, నువ్వు స్టేషన్లో ఉంటే బాగోదని చెప్పని అతనికి ఫోన్ చేసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే, అప్పుడున్న ఎస్పీ గారికి, ఇప్పుడు రిటైర్ అయిపోయినటువంటి ఒక డిఐజీ గారు కొల్లు రవీంద్ర గారి ఇంటికి వచ్చి నేను ప్రోగ్రాంలో ఉన్నామంటే 2 గంటలు వెయిట్ చేసి డీజీపీ గారు ఇలా మీకు నచ్చజెప్పమన్నారని చెప్పినా కూడా అతన్ని జాయిన్ చేయలేకపోయారు కదా. మీరంటే చాలామంది అధికారులకి గుండెల్లో ఉంటారు కాబట్టి, మీరు నిజాయితీ గలవారు కాబట్టి, నిక్కచ్చిగా పనిచేస్తారు కాబట్టి మీకు రికమెండేషన్ అవసరం రాకపోవచ్చు. జైపాల్ గారు మీ ఎస్పీ ఆఫీసులో ఎస్పీసీసీ గారిని లేదా పోస్టింగులు చూసేటువంటి ఏవో గారిని చెప్పండి సార్, మన జైపాల్ గారికి ఎమ్మెల్యే లెటర్ లేకుండా పోస్టింగ్లు ఇస్తారని చెప్తున్నాడు సార్ జైపాల్ గారు. చెప్పండి సార్ జైపాల్ గారికి, ఆయన గ్రౌండ్లోకి రావట్లా పాపం, ప్రెస్ మీట్ కోసమే వచ్చారు నిన్న గ్రౌండ్లోకి. ఒక్కసారి ఆఫీస్కి పిలిచి చెప్పండి సార్. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం పామర్లో ఒక సిఐ గారు వెళ్తే ఎమ్మెల్యే గారు తండ్రి గారు ఎవరితో మాట్లాడారో నేను చెప్పను, వెంటనే ఆ సిఐ గారు వెంటనే వెనక్కి ఎద్దుకు వచ్చేసాడు. రాత్రి సాయంత్రం చేరాడు, సూర్యుడు మళ్ళీ లెక్క ముందుగానే వెనక్కి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఏమంటారు దాన్ని? ఎవరు మాట్లాడారు? ఎమ్మెల్యే గారు తండ్రికి ఏం పని సార్? లోకం మారిపోయింది. జైపాల్ గారు మీరు ఎక్కడో ఉండిపోయినట్టున్నారు, టైం మెషిన్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు ఉద్యోగంలో చేరిన కొత్తలో ఉన్నప్పుడు ఎట్లా ఉందో అలాగే ఉందనుకుంటున్నారు పోలీసు వ్యవస్థ అంతా. ఆ టైం మెషిన్ నుంచి ఒకసారి మళ్ళీ బయటికి రండి, చుట్టూ ఏం జరుగుతుందో జిల్లాలో ఒకసారి చూడండి సార్ ఒకసారి. లేదు నిజంగానే తెలిస్తే ఆత్మవంచన తప్పు కదా, హిపోక్రసీ కదా. మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ నెవర్ జైపాల్ గారు, పేరుని నాని ఎవడు ఇంతవరకు పోలీసు శాఖను బెదిరించలేదు. పోలీసు శాఖలో అధికార పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు మాత్రమే, ఎవరైతే వ్యక్తులు ఉన్నారో పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో వారిని
ఖచ్చితంగా బెదిరించాను. తప్పుడు వాళ్ళని బెదిరించాలి. మీకు ఒక నేరం చేసిన ముద్దాయిని మీరు తీసుకొస్తే కాఫీ, టీ, బిస్కెట్, పలావ్ ఇచ్చి ఎస్ఐ గారి కుర్చీ ముందు కూర్చోబెట్టి విచారణ చేస్తారా? చెప్పండి జైపాల్ గారు, చేస్తారా? మీరు కూడా స్టేషన్లో చాలా మంది ముద్దాయిలను తీసుకొచ్చారు కదా. అంకుశంలో రాజశేఖర్ తీసుకొచ్చినట్టుగా చాలాసార్లు ముద్దాయిలు మీరు తీసుకొచ్చారు కదా. మీరు కూడా ఇలాగే చేశారా? తేడాగా ఉన్న మనుషుల్ని లైన్లోకి తేటాకి, తప్పయ్యా ఇది నువ్వు చెప్పటాకి, ఎవరికైనా సెన్సిటివ్ అయితే మాటతో చెప్తారు. ఆ సెన్సిటివ్నెస్ పోయి బాగా మందంగా అయిపోయినప్పుడు ఏం చెప్తారు? గట్టిగానే వార్నింగ్ ఇస్తారు. అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు అంటే కాకి యూనిఫామ్ మాటున పాపాలు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా, అధికారిక పార్టీకి లోబడి వేధింపులు చేస్తున్నా ఏమీ అనకూడదు. అతన్నంటే మమ్మల్ని అందరినీ అన్నట్టే. అంటే ఆయన లంచం తీసుకుంటే మిమ్మల్ని అందరూ తీసుకున్నట్టేనా? ఒక పోలీస్ అధికారి లంచంలో సస్పెండ్ అయితే మీ అందరూ సస్పెండ్ అవుతున్నారు? అవ్వట్లేదు కదా. ఒక ఏసీబీ ఆఫీసర్ రైడ్ చేస్తే ఒక పోలీస్ అధికారి మీద అతను ఒక్కడు మాత్రం ఎందుకు సస్పెండ్ అవుతున్నాడు? మీరందరూ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసేయండి, అతన్ని సస్పెండ్ చేయటం ఏంటి, మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయండి అనాలి కదా జైపాల్ గారు. అంటలేదు కదా. ఇది కూడా అలాంటిదే. ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇది తప్పయా, నువ్వు యూనిఫామ్ వేసుకున్నట్లా చేయకూడదు అని చెప్పని. అది నేను చేసింది నేరమే అయితే జైపాల్ గారు, మీరు ఏ దండన విధించినా, మీరు నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను, శిరసా వహిస్తాను. జైపాల్ గారు, శిరసా వహిస్తాను. ఎందుకంటే పబ్లిసిటీ కదా. నేను చాలా ఎదిగిపోవాలి, మంత్రి అయ్యానికి ముఖ్యమంత్రి అయిపోవాలి. నేను చెప్పారుగా మీరు పలు సందర్భాల్లో పోలీస్ శాఖను బెదిరిస్తూ పోలీస్ స్టేషన్లకు వచ్చి సిఐలను సిబ్బందిని సిఐల్ని బెదిరించాను. ఎంతమంది సిఐల్ని బెదిరించాము? జైపాల్ గారు, మీరు ఇక్కడే ఉంటారుగా. ఎందుకో నాకు వయసు మీరిపోయా, వయసు మీద పడే తెలియదు కానీ నాకెందుకో ఎప్పుడు జైపాల్ గారు బందర్లోనే ఉద్యోగం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కళ మేబీ మీ మీద ప్రేమతో కలవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నా అంటే నా కళ అయితే తప్పు నాదే, నేను వెనక్కి తీసుకుంటాను. కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉండి మంత్రిగా లేకుండా ఎంతమంది సిఐల్ని అసభ్యంగా మాట్లాడి దూషణ చేసి అమర్యాదగా మర్యాద పోగొట్టి కించపరుస్తూ తిట్టినటువంటి ఎన్నో వీడియోలుంటే ఒక్కరోజు కూడా జైపాల్ గారు బిజీ జైపాల్ గారు బిజీ. అప్పుడు ఒక్కరోజు కూడా కొల్లి రవీంద్ర గారి యొక్క ఈ ప్రెస్ అంటే అధికారులతో దూషణ పర్వం, మంత్రిగా ఉండి ఇన్సల్ట్ చేసినవి ఎప్పుడు మాట్లాడాలా? మీరు బిజీగా ఉండుంటారు, బహుశా బాగా పోలీసు విధి నిర్వహణలో బిజీగా ఉండుంటారు. ఇవాళ నేను ఖాళీ, మీకు ఖాళీ దొరికినట్టుంది, నేను ఖాళీగా ఉన్నట్టే వచ్చి మీరు ఇదంతా కూడా మీ కవి హృదయాల్ని మొత్తం అంతా కూడా చేశారు. పార్టీలు అధికారం మారవచ్చు, కానీ పోలీసు శాఖల అధికారులు సిబ్బంది సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తారు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నాకే జైపాల్ గారు మీరు చెప్పింది. ఎస్, సుదీర్ఘకాలం పనిచేస్తారు. మీరు సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. మీరు సూపర్ కాపు, మీరందరూ సుదీర్ఘకాలమే పనిచేస్తున్నారు. నేనేం దాంట్లో ఏమి పొరపాటును కూడా అది తేడా అన్నాం. కానీ 2 సంవత్సరాలు మించి పని చేయకూడదు సార్. ఒక ఆఫీసరు సుప్రీంకోర్టు రూల్స్ చెప్పినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు మీ అధికారులకు నచ్చినట్టు లేకపోతే మీరు ధర్మంగా అద్భుతంగా ఎరగదీసి పనిచేస్తున్నా 2 ఏళ్ల మించి ఉండకూడదు. ఇది కోర్టు తీర్పు.